గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ 15 న్యూస్. తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి రైతు భరోసా సదస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఉమ్మడి జిల్లాల వారీగా నేటి నుంచి 22వ తేదీ వరకు వర్క్ షాప్ నిర్వహించనుంది. మండలాల వారీగా అభిప్రాయాలను వ్యవసాయ శాఖ తీసుకుంటుంది. నేడు ఖమ్మంలో రైతు భరోసా సదస్సుతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేసేందుకు రైతు సదస్సులు ఉపయోగపడనున్నాయి. రైతు సదస్సులు పూర్తయ్యాక అసెంబ్లీలో ప్రభుత్వం చర్చించనుంది. అనంతరం అసెంబ్లీ వేదికగా రైతు భరోసా విధి విధానాలను రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించనుంది. నేడు ఏపీలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి పర్యటిస్తారు. రాత్రి 7 గంటలకు కుమారస్వామి విశాఖ వస్తారు. రేపు ఉదయం ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్లో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఏపీకి చెందిన బీజేపీ ఎంపీలు ఇటీవల ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి కుమారస్వామిని కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్తో విలీనం చేయాలని వాళ్లు కేంద్రాన్ని కోరారు. ఈ నేపథ్యంలో కుమారస్వామి విశాఖ వస్తుండడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. విద్యార్థుల చావుతో బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. డిఎస్సి వాయిదా పేరుతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. జిల్లాల పర్యటనలో భాగంగా మొదటగా మహబూబ్నగర్ జిల్లాలో రేవంత్ పర్యటించారు. ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోపే ఎన్నో కార్యక్రమాలు చేసిందని, ఇక తమకు మనుగడ ఉండదనే బీఆర్ఎస్ విద్యార్థులను రెచ్చగొడుతోందని ఎద్దేవా చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు వదిలిపెట్టేది లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హెచ్చరించారు. కానరాని కాంగ్రెస్ గ్యారంటీలు, కథం తొక్కిన మహిళలు పేరుతో బీజేపీ మహిళా మోర్చా నిరసన కార్యక్రమం చేపట్టింది. దేవుడి మీద ఒట్టు వేసి రేవంత్ కాలం వెళ్లదీస్తున్నాడని కిషన్ రెడ్డి విమర్శించారు. అధికారంలోకి వచ్చి 7 నెలలు గడిచిన ఆర్టీసీ బస్సు హామీ మినహా ఏదీ అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు అమలు చేసినట్లు ఆర్టీసీ బస్సుల్లో కూర్చొని కలలు కనమని రేవంత్ అంటున్నాడని దుయ్యబట్టారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంలోని బీజేపీ పనిచేస్తోందని ఎంపీ డీకే అరుణ తెలిపారు. గద్వాల జిల్లాలో అరుణ పర్యటించారు. మహబూబ్నగర్ ఎంపీగా గెలిచిన తర్వాత తొలిసారి గద్వాలకు వచ్చిన డీకే అరుణకు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. గద్వాల అభివృద్ధిని విస్మరించి ప్రజాప్రతినిధులు పార్టీ మారుతున్నారని డీకే అరుణ ఆక్షేపించారు. కేంద్రం నుంచి అనుమతులు లేకున్నా ఎన్నికల ముందు మెడికల్ కాలేజీలను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిందని ఆరోపించారు. కేంద్రం నుంచి అనుమతులు తీసుకొచ్చి మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకురావాలంటూ డిమాండ్ చేశారు డీకే అరుణ. తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జాతీయ రహదారుల నిర్మాణానికి ఆటంకాలుంటే వాటిని తొలగిస్తామని స్పష్టం చేశారు. ఎన్హెచ్ఏఐ అధికారులతో రేవంత్ సమీక్ష నిర్వహించారు. రహదారుల నిర్మాణంలో భూసేకరణతో పాటు తలెత్తిన ఇబ్బందులను సీఎంకి అధికారులు విన్నవించారు. సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షను రేపు నిర్వహిస్తామని అధికారులకు రేవంత్ తెలిపారు. అక్కడే అన్ని సమస్యలు పరిష్కరించుకుందామన్నారు. మన్నెగూడ రహదారి పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులకు రేవంత్ సూచించారు. కాంట్రాక్ట్ సంస్థతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలన్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు వెంటనే ప్రారంభించాలని సూచించారు. గ్రీన్ఫీల్డ్ హైవే కోసం ఏపీ చేస్తున్న ప్రయత్నాలను సీఎం దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి సహకరించాలని ఎన్హెచ్ఏఐ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. భావితరాల భవిష్యత్తును గత ప్రభుత్వం ఎలా దెబ్బతీసిందో చెప్పి ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. అన్ని శాఖల్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయన్నారు. బాధ్యత లేని పరిపాలన వల్ల అనేక కష్టనష్టాలు ఎదురవుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం ఎంత నష్టం చేసిందో ప్రజలకు చెబుతున్నామన్నారు. విద్యుత్ రంగంలో ప్రజలకు ప్రభుత్వానికి దాదాపు 1,69,503 కోట్ల రూపాయల నష్టం జరిగిందని వెల్లడించారు. విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు కేంద్ర సాయం తీసుకుంటున్నామన్నారు. వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఈ నెల 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు సెక్రటేరియట్లోని ఫస్ట్ బ్లాక్లో రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. ప్రభుత్వం అమలు చేసే పథకాలు, ఎన్నికల హామీలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేబినెట్ సమావేశంలో చర్చించే అంశాలను నెల 11న సాయంత్రం 4 గంటల్లోపు శాఖల వారీగా అందజేయాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. సీఎం చంద్రబాబు హయాంలోనే పోలవరం పూర్తవుతుందని అశాభావం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా దార్లపూడి సమీపంలోని పోలవరం ఎడమ ప్రధాన కలువను ఆమె పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రైతులకు నీరు అందించాలనేది సీఎం చంద్రబాబు కల అన్నారు. ఇవాళ సీఎం చంద్రబాబు పోలవరం లెఫ్ట్ కెనాల్ పరిశీలిస్తారని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ అక్రమాస్తులకు సంబంధించిన వ్యాన్ పిక్ కేసు నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సిబిఐ తనపై నమోదు చేసినటువంటి కేసును కొట్టివేయాలంటూ ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేసింది. జగన్ కంపెనీల్లో 850 కోట్ల పెట్టుబడి పెట్టడం ద్వారా అప్పటి నుంచి నిమ్మగడ్డ అనేక రాయితీలు పొందారని సిబిఐ తన షార్ట్ షీట్లో పేర్కొంది. క్విడ్ ప్రోకోలో ఇదంతా భాగమని ఆరోపించింది.
సిబిఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ 2021లో హైకోర్టులో నిమ్మగడ్డ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన న్యాయస్థానం జగన్ కంపెనీల్లో నిమ్మగడ్డ పెట్టుబడులు క్విడ్ ప్రోకోలో భాగమా కాదా, దీన్ని లంచంగా భావించాలా వద్దా అనే అంశాలు విచారణలో తేలాల్సి ఉందని వ్యాఖ్యానించింది. దురుద్దేశంతోనే క్రిమినల్ కేసులు పెట్టారన్న పిటిషనర్ వాదంతో ఏకీభవించడం లేదని స్పష్టం చేసింది. అలాగే కేసు పెట్టడానికి తగిన ఆధారాలు కారణాలు లేవన్న పిటిషనర్ వాదనను కూడా తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. శ్వేతపత్రం పేరుతో జగన్ విమర్శించడానికే చంద్రబాబు యత్నించారని మాజీ మంత్రి కాకాణ గోవర్ధన్ మండిపడ్డారు. చంద్రబాబు చేయింది సైతం చేసినట్లు చెబుతున్నారని విమర్శించారు. విద్యుత్ రంగాన్ని కుప్పకూల్చిందే చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోకుండా విద్యుత్ ఒప్పందాలను చంద్రబాబు చేసుకున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే జగన్కి మంచి పేరు వస్తుందనే కారణంతోనే చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ వాలంటరీ రిటైర్మెంట్కు ప్రభుత్వం ఆమోదం లభించింది. ఈ మేరకు ఏపీసీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల జూన్ 25వ తేదీన ప్రవీణ్ ప్రకాష్ దరఖాస్తు చేసుకోగా తాజాగా ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1994 బ్యాచ్కి చెందిన ప్రవీణ్ ప్రకాష్ 2031 జూన్ 30వ తేదీ వరకు సర్వీస్ ఉంది. మరో 7 ఏళ్లు సర్వీస్ ఉండగానే వీఆర్ఎస్ తీసుకుంటున్నారు. ఇక ఏడాదిన్నర కిందటే వీఆర్ఎస్ తీసుకోవాలని భావించినా అప్పుడు సన్నిహితుల సూచనల మేరకు వీఆర్ఎస్పై వెనక్కి తగ్గారు. గత నెల ఎన్నికల ఫలితాలు వచ్చాక ప్రవీణ్ ప్రకాష్ను కూటమి ప్రభుత్వం పక్కన పెట్టేసింది. దీంతో వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోగా తాజా ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. గత వైసీపీ పాలనపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఫైర్ అయ్యారు. జగన్ 50,000 కోట్లు దోచుకున్నారని సుధీర్ రెడ్డి విమర్శించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పరిశ్రమల శాఖకు చెందిన భూములు కబ్జా చేశారని ఆయన ఆరోపించారు. ఇక రాష్ట్రంలో రాక్షస పాలన పోయి రామరాజ్యం పాలన ప్రారంభమైందన్నారు. ఉచిత ఇసుక విధానం అమల్లోకి రావడం, అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి వస్తున్నాయని ఎమ్మెల్యే బొజ్జల అన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో భూ ఆక్రమణకు గురైన బాధితులు తమను నేరుగా కలిసి ఫిర్యాదులు చేస్తే న్యాయం చేస్తామని, అక్రమాలకు పాల్పడిన రెవెన్యూ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైసీపీ పాలనలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గత పాలనలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపిస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీల మేరకు కర్నూలు జిల్లాలో సాగు, తాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. ప్రజాధనంతో నిర్మించిన వైసీపీ కార్యాలయాలను స్వాధీనం చేసుకుంటామన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకిచ్చిన హామీల మేరకు ఉచిత ఇసుకను అందిస్తున్నామన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలు తిరిగి వస్తున్నాయని మంత్రి టీజీ భారత్ అన్నారు. 5 ఏళ్ల క్రితం గన్నవరం నుంచి వెళ్లిపోయిన అశోక్ లేలాండ్ యూనిట్ మళ్లీ తిరిగి ప్రారంభించేందుకు ముందుకు వచ్చిందన్నారు. దీంతో పాటు ఇంకా ఎన్నో పరిశ్రమలు రాష్ట్రానికి రానున్నట్లు చెప్పారు. త్వరలో విజయవాడ నుంచి కర్నూలుకి విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నామన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కలిసి చర్చించినట్లు పేర్కొన్నారు. రాజమండ్రి వద్ద గోదావరి ఘాట్లను ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, మంత్రి కొందల దుర్గేష్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పరిశీలించారు. గతంలో జరిగిన 3 పుష్కరాలు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని గోరంట్ల గుర్తు చేశారు. పరిమిత వనరులతోనే గోదావరిని అభివృద్ధి చేశామని తెలిపారు. గోదావరి ప్రాంతాన్ని కాలుష్య నివారణ ప్రాంతంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తున్నామని గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి 27 చీరలు, స్వామివారికి 11 పంచలతో అలంకారం చేశారు. స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ఇక ప్రభుత్వం తరపున మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకుముందు బల్కంపేట ఎల్లమ్మను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కళ్యాణానికి హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి హాజరయ్యారు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి అలకబూనారు. ప్రోటోకాల్ పాటించలేదంటూ కలెక్టర్ అనుదీప్పై మంత్రి పొన్నం అసహనం వ్యక్తం చేశారు. ఆయనకు స్వాగతం పలికే సమయంలో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. జనగామ జిల్లాలో మరో అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. రఘునాథపల్లి మండలం కంచనపల్లి పంచాయతీ సెక్రటరీ శివాజీ 20,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కంచనపల్లి గ్రామంలోని పనులకు సంబంధించిన బిల్లుల విషయంలో కంచనపల్లి మాజీ సర్పంచ్ భర్త నాగేశ్వరరావులు కార్యదర్శిని సంప్రదించగా 20,000 లంచం డిమాండ్ చేయడంతో ఆయన ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సింగరేణి సంస్థ బొగ్గు బ్లాకులను వేలం ద్వారా అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోన్న మాజీ మంత్రి కుప్పలేశ్వర్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యాలయంలో బొగ్గు బ్లాకుల వేలాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా బొగ్గు బ్లాకులను వేలం వేస్తూ ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రాంతానికి గుండెకాయ లాంటి సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పడుతోందన్నారు. సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు అన్ని కార్మిక సంఘాలతో కలిసి పోరాటం ఉధృతం చేస్తామన్నారు. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో ఏటీఎం మిషన్ దొంగతనం కలకలం రేపింది. బిచ్కుంద మండలంలోని ఎస్బీఐ ఏటీఎం మిషన్ మరో 2 ద్విచక్ర వాహనాలను దుండగులు అపహరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని
దర్యాప్తు చేపట్టారు. దొంగలు ఉపయోగించిన వాహనాన్ని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు గుర్తించారు. ఏటీఎం మిషన్లో సుమారు 3,95,000 నగదున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. జగిత్యాల పట్టణంలోని నూకపల్లి అర్బన్ కాలనీలో నిర్మించిన ఇళ్లను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పరిశీలించారు. గత ప్రభుత్వం నిర్మించిన 4,500 ఇళ్లకు మౌలిక సదుపాయాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించిందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చెప్పారు. గత ప్రభుత్వం ఇళ్లను నిర్మించి మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయించకపోవడంతో పేదలకు ఇళ్లు పంపిణీ చేసినా ఉపయోగం లేకుండా పోయిందన్నారు. పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వెల్లడించారు. నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీకృష్ణ దత్తసాయి సేవా సమితి అధ్యక్షులు సాహితీరెడ్డి ఆధ్వర్యంలో ఆషాఢమాసం సందర్భంగా శ్రీ బ్రహ్మరాంబిక అమ్మవారికి సమితి సభ్యులు శివసేవకులు 200 మంది భక్తులు సారి సమర్పించారు. అమ్మవారికి పసుపు కుంకుమ పలు రకాల పూలు పండ్లను అందించారు. శ్రీ మల్లికార్జున స్వామివారికి అలాగే బయలు వీరభద్ర స్వామివారికి సాక్షి గణపతి స్వామివారికి పలు ఉపాలయాల దేవతామూర్తులకు కూడా వస్త్రాలు సమర్పించారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం గోదావరి నుంచి అక్రమంగా ట్రాక్టర్లతో డంప్ చేసిన ఇసుకను పోలీసులు సీజ్ చేశారు. గోదావరి నుంచి ఇసుకను తరలించి అక్రమంగా నిలువ ఉంచినటువంటి 80 ట్రాక్టర్ల ఇసుక డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న 9 మందిని అరెస్ట్ చేసి జైపూర్ తహసీల్దార్ ఎదుట బైండ్ ఓవర్ చేశారు. ఇకపై ఎవరైనా ఇలాంటి అక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గోదావరిలో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరుపుతూ నిత్యం వందలాది ట్రాక్టర్లలో రహస్య ప్రదేశాల్లో ఇసుకను నిలువ చేసి రాత్రికి రాత్రి లారీలతో ఊర్లకు ఊర్లు దాటిస్తూ అక్రమార్కులు లక్షల్లో సొమ్ము చేసుకుంటూ భారీగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని స్థానికులు విమర్శించారు. జోరుగా అక్రమ ఇసుక దందా చేపడుతున్నప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వీరారం తాండాలో సిత్తల భవానీ పండుగను గిరిజనులు రంగరంగ వైభవంగా జరుపుకున్నారు. గిరిజనుల ఆరాధ్య దైవమైన సిత్తల భవానీ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. పశు సంపదను రక్షించుకోవడానికి వర్షాలు సకాలంలో కురిసి చెరువులు నిండి పంటలు బాగా పండి ప్రజలు ఆయురారోగ్యాలతో జీవించాలని సిత్తల భవానీ మాతను వేడుకొని పండుగను జరుపుకుంటూ ఉంటారు. సైబర్ క్రైమ్ పోలీసులకు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఫిర్యాదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో తనపై అసభ్యకర వీడియోలు పోస్ట్ చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే విధంగా వీడియోలు ఉన్నాయన్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు తను కూడా ట్రోల్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్కడికక్కడ వీడియోలు పోస్ట్ చేశారో అన్ని వివరాలతో పోలీసులకు ఆధారాలు అందజేశారు. అసభ్యకర వీడియోలు పోస్ట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను కోరారు. మేయర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జవహర్ నగర్లోని పిహెచ్సి సెంటర్ను మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వసతుల గురించి డాక్టర్లను మెడికల్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు సరైన సమయంలో మందులను అందించాలని మెడికల్ సిబ్బందికి సూచించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. సరైన వసతులతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు మేడ్చల్ కలెక్టర్. తెలంగాణలో లా కోర్సులకు సకాలంలో కౌన్సిలింగ్ నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని న్యాయవాది భాస్కర్ రెడ్డి దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ జూన్ నెలలో ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం కోర్సులకు ప్రవేశ పరీక్ష నిర్వహించాలని పిటిషనర్ తెలిపారు. గత నెలలోనే ఫలితాలు విడుదల చేశారని కోర్టుకు పిటిషనర్ చెప్పారు. కౌన్సిలింగ్ మాత్రం సకాలంలో నిర్వహించడం లేదని పిటిషనర్ కోర్టుకు వివరించారు. తదుపరి విచారణ ఈ నెల 16కు హైకోర్టు వాయిదా వేసింది. భద్రాద్రి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాలు ప్రమోషన్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్నటువంటి ముఠా గుట్టును పోలీసులు రద్దు చేశారు. 60 మంది నిరుద్యోగుల నుంచి 4,08,00,000 వసూలు చేశారు. బాధితుల ఫిర్యాదుతో 13 మంది నిందితులను పోలీసులు గుర్తించారు. 10 మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి 40 లక్షల నగదు, బంగారం, బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పిఎస్ పరిధిలోని ఫామ్ హౌస్లో ముజ్రా పార్టీని భగ్నం చేశారు ఎస్ఓటీ పోలీసులు. 12 మంది యువకులతో పాటు 4 అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. ముజ్రా పార్టీ కోసం ఢిల్లీ నుంచి 4 యువతలను తీసుకొచ్చినట్లు గుర్తించారు. అమ్మాయిలతో అసభ్యంగా డ్యాన్సులు చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లాలోని సాత్తనాల ప్రాజెక్టు చెన్నక కొరట పంప్ హౌస్, బ్యారేజ్, అలాగే పెన్గంగా వంతెనలను కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. గతేడాది వరద మట్టం, చెనక కొరట పెన్గంగా పనులు పురోగతి, అలాగే భూసేకరణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఏటా జిల్లాలో నమోదయ్యే అధిక వర్షపాతం కారణంగా వరద నిర్వహణ పర్యవేక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల అధికారులను ఆదేశించారు. అనంతరం గత సంవత్సరం అధిక వరద ప్రవాహం కారణంగా జిల్లాలో నిలిచిపోయిన రాకపోకలను అంతర్రాష్ట్ర బ్రిడ్జ్ వాటర్ కమిషన్ ఆధ్వర్యంలోని నీటి ప్రవాహం కొలత గేజ్ను సందర్శించారు. ఆయన కరీంనగర్ జిల్లాలో విద్యుత్ వైర్లు తెగిపడి 2 విద్యార్థులు గాయపడ్డారు. గంగాధర బీసీ బాలుర గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాఠశాల మీదుగా వేలాడుతున్న విద్యుత్ వైర్లపై కోతులు పడడంతో షార్ట్ సర్క్యూట్ అయ్యి
కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఆ వైర్లు తగిలి ఇద్దరు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం కరీంనగర్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. వైర్లు తెగిపడిన సమయంలో విద్యుత్ సరఫరా జరిగి ఉంటే ప్రమాదం జరిగి ఉండేదని పాఠశాల ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. జనగామ జిల్లా కొత్తవాడలో మిషన్ భగీరథ ట్యాంక్ ఎక్కి స్థానికులు నిరసన తెలిపారు. గత ప్రభుత్వం ఎస్సీలకు 20 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించింది. దీంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో బాధితులు జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ప్రభుత్వం అధికారికంగా కేటాయించలేదంటూ అధికారులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు మిషన్ భగీరథ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. విజయవాడలోని నార్ల తాతారావు తాప విద్యుత్ కేంద్రంలో ప్రమాదం చోటు చేసుకుంది. బోటం యాష్ ప్లాంట్ వద్ద విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికుడిపై యాష్ మీద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్ట్రక్ అయిన బోటం యాష్ను తొలగిస్తున్న సమయంలో ఒక్కసారిగా మీద పడ్డట్టు బాధితుడు తెలిపాడు. ఈ ప్రమాదంలో ఇబ్రహీంపట్నం చెందిన అప్పారావుకు గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కిడ్నీ రాకెట్ ఘటనపై గుంటూరు వెస్ట్ డీఎస్పీ మహేష్ స్పందించారు. త్వరితగతిన కేసును ఛేదించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. తనను మోసం చేసి కిడ్నీ తీసుకున్నారని బాధితుడు మధుబాబు నుంచి ఫిర్యాదు అందిందని, కిడ్నీ మోసానికి సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని, ఎఫ్ఐఆర్ నమోదు చేసి పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తామన్నారు. విచారణలో సేకరించిన ఆధారాలతో కేసును ట్రాన్స్ఫర్ చేయాలా లేదా అనేది ఆలోచిస్తామని చెప్పారు గుంటూరు వెస్ట్ డీఎస్పీ మహేష్. తిరుమలలో 2 దళారులు అరెస్ట్ అయ్యారు. 2 నెలల్లో 45 గదులు తీసుకున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. భక్తుల ఆధార్ కార్డులతో టీటీడీని మోసం చేస్తూ దళారులు గదులు పొందుతున్నారు. వీళ్ళు ఒకరు కృష్ణా జిల్లా, మరొకరు వరంగల్ జిల్లాకు చెందిన వారిని పోలీసులు చెబుతున్నారు. ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీతో దళారులను గుర్తించామని, అలాగే వీరి వెనక ఎవరున్నారని కోణాలు దర్యాప్తు చేస్తున్నట్లు తిరుమల 2 టౌన్ సీఏ సత్యనారాయణ తెలిపారు. సాధారణంగా ఏదైనా ప్రాథమిక పాఠశాలలో సుమారు 50 మందికి పైగా విద్యార్థులు ఉంటూ ఉంటారు. అలాంటి స్కూల్ మొత్తానికి ఒక్కరు లేదా 2 పిల్లలు ఉన్నారు. కోనసీమ జిల్లా రాజోల నియోజకవర్గంలో పలు చోట్ల ఒక విద్యార్థికి ఒక ఉపాధ్యాయుడు బోధిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కొన్ని పాఠశాలలో అయితే 2 విద్యార్థులు ఉంటున్నారు. మల్కీపురం మండలం శంకరగుప్తం ప్రాథమిక పాఠశాలలో 1, 2 చొప్పున పిల్లలు చదువుతున్నారు. వీరికి ఒక ఉపాధ్యాయుడు పాఠాలు చెప్తున్నారు. ఈ పాఠశాలలో 1వ తరగతి నుంచి 3వ తరగతి వరకు బోధిస్తున్నారు. ఒక్క విద్యార్థి మాత్రమే ఉన్నాడని, స్కూళ్లను ఇతర ప్రాంతాలకు తరలించకుండా కేవలం అతని కోసమే ఆ స్కూల్ నడిపిస్తున్నామన్నారు. అంతేకాదు ఆ పిల్లలకు మధ్యాహ్న భోజనంతో పాటు అన్ని వసతులు కల్పిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు ఉచిత ఇసుక పంపిణీ ప్రవేశపెట్టామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను ఇబ్బంది పెట్టిందన్నారు. ఇసుక లేక సామాన్యులు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆయన చెప్పారు. రైతులకు 1600 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం లాలాచేరు ఇసుక పాయింట్ వద్ద ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆయన. దేశం కోసం ప్రాణాలు అర్పించిన భారత సైనికుడు అంజుమన్ సింగ్ త్యాగానికి గుర్తుగా భారత ప్రభుత్వం కీర్తి చక్ర అవార్డును ప్రకటించింది. ఇటీవల ఆయన భార్య స్మృతి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో యావత్ భారతదేశం అమరవీరుడు కుటుంబాన్ని కీర్తించింది. అవార్డు స్వీకరించే సమయంలో అమరవీరుడు భార్య పెట్టుకున్న కన్యలకు దేశ ప్రజలు కళ్ళు చెమర్చాయి. కాగా ఈ వీడియో పైన కొందరు అసభ్యకర కామెంట్లు పెట్టడంతో దేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీకి చెందిన అహ్మద్ అనే వ్యక్తి అసభ్యకరంగా చేసిన కామెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు జాతీయ మహిళా కమిషన్ కోరారు. దీనిపై స్పందించిన మహిళా కమిషన్ ఆ యువకుడి చర్యను తీవ్రంగా ఖండించింది. ఢిల్లీ పోలీసులు తక్షణమే అతన్ని అరెస్ట్ చేయాలని, ఘటనపై 3 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. పూరిలోని జగన్నాథస్వామి ఆలయంలో తొలిసారి అపశృతి చోటు చేసుకుంది. జగన్నాథస్వామి వారి రథయాత్ర అనంతరం బలభద్రస్వామి విగ్రహం పల్లకిపై నుంచి ఒక్కసారిగా పడడంతో 7 సేవకులు గాయపడ్డారు. 3 విగ్రహాలను ఊరేగింపు అనంతరం రథాలపై గుండిచ ఆలయంలో నడప మండపానికి తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇతర కర్మలు పూర్తయిన తర్వాత విగ్రహాలు పహండి ప్రారంభమైంది. అక్కడ 3 విగ్రహాలను సేవకులు మెల్లిగా ఊపుతూ అడప మండపానికి తీసుకెళ్తూ ఉంటారు. తాళధ్వజ రథంపై నుంచి బలభద్రస్వామి విగ్రహాన్ని తీసుకెళ్తున్నప్పుడు విగ్రహం ఒక్కసారిగా జారి సేవకులపై పడింది. విగ్రహాన్ని మోస్తున్న 7 సేవకులకు గాయాలయ్యాయి. యూపీలోని హత్రాసుల తొక్కిసలాట ఘటనపై యూపీ ప్రభుత్వానికి నివేదికను ప్రత్యేక దర్యాప్తు బృందం సమర్పించింది. తొక్కిసలాటకు నిర్వాహకులదే బాధ్యతని, స్థానిక యంత్రాంగం సైతం ఉదాసీనంగా వ్యవహరించిందని సిట్ పేర్కొంది. వాస్తవాలను దాచిపెట్టి నిర్వాహకులు సత్సంగ్ కార్యక్రమానికి అనుమతులు తీసుకున్నారని నివేదికలో పేర్కొంది. షరతులు పాటించలేదని, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలను ఆహ్వానించి వారి కనీస ఏర్పాట్లు చేయలేదన్నారు. పోలీస్ వెరిఫికేషన్ లేకుండానే వాలంటీర్లను నియమించుకున్నారని తెలిసింది. ప్రమాదం జరగగానే నిర్వాహకుల కమిటీలోని సభ్యులు అక్కడి నుంచి పారిపోయారని సిట్ తన నివేదికలో వెల్లడించింది. అటు స్థానిక పోలీసులు యంత్రాంగం కూడా ఈ కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకోలేదని సిట్ తెలిపింది. తమిళనాడులో హత్యకు గురైన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ కుటుంబాన్ని రాష్ట్ర సీఎం స్టాలిన్ పరామర్శించారు. ఆర్మ్స్ట్రాంగ్ నివాసానికి వెళ్లిన స్టాలిన్ ఆయన చిత్రపటం వద్ద పూలుంచి అంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.
ఆమ్స్ట్రాంగ్ శుక్రవారం రాత్రి పెరంబదూరులోని తన ఇంటికి సమీపంలో దాడులకు గురయ్యాడు. హత్య కేసును తమిళనాడు సర్కార్ సీరియస్గా తీసుకుంది. ఘటనకు బాధ్యుడిగా చెన్నై సిపి సందీప్ థాయ్ రాథోడ్ను బదిలీ చేసింది. పోలీస్ ట్రైనింగ్ కాలేజీ డీసీపీగా ఆయన నియమించింది. భారతదేశ మట్టి వాసన 140 కోట్ల మంది ప్రేమను తీసుకొచ్చారని రష్యాలోని భారతీయులతో ప్రధాని మోడీ అన్నారు. రష్యా పర్యటనలో భాగంగా భారతీయులతో ప్రధాని మోడీ కాసేపు గడిపారు. మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేశానన్న మోడీ 3 రెట్లు వేగంగా పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. స్టార్టప్లలో భారత్ 3వ స్థానంలో ఉందని గుర్తు చేశారు. సూర్యుడు L1 వద్దకు మన ఉపగ్రహం చేరుకోనుందన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ నిర్మించామన్నారు. భారత్ ఘనతను గుర్తించక తప్పని పరిస్థితి తెచ్చామని వ్యాఖ్యానించారు. కథువా ఉగ్రదాడి ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ దాడికి ప్రతీకారం తప్పక తీర్చుకుంటామని రక్షణ శాఖ కార్యదర్శి గిద్దర్ స్పష్టం చేశారు. దాడి వెనుక ఉన్న దుష్ట శక్తులను విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. ఉగ్రదాడిలో అమరులైన సైనిక కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో భారత సైనికులు జరిపిన ఎన్కౌంటర్లపై ఉగ్రవాదులు ప్రతీకార దాడికి పూనుకున్నారు. భారత ఆర్మీ కాన్వాయ్పై ఉగ్రవాదులు దాడి చేయడంతో 5 జవాన్లు మృతి చెందగా 6 గాయపడ్డారు. ఇక కథువా జిల్లాలోని మాచేడి ప్రాంతంలో ఉగ్రవాదులు కొండపై నుంచి గ్రెనేడ్లు ఇతర మరణాయుధాలతో దాడి చేశారు. వెంటనే తేరుకున్న సైనికులు ఎదురుకాల్పులు జరపగా ఉగ్రవాదులు పారిపోయారు. వారి కోసం గాలింపు జరుగుతోంది. శాంతి పునరుద్ధరణ కోసం భారత్ అన్ని విధాలుగా సహకరించేందుకు సిద్ధంగా ఉందని ప్రధాని మోడీ అన్నారు. మాస్కోలో రష్యా అధ్యక్షుడు పుతిన్తో ద్వైపాక్షిక సమావేశంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు చేశారు. శాంతి స్థాపనకు భారత్ అనుకూలంగా ఉందని మోడీ హామీ ఇచ్చారు. కోవిడ్ సమయంలో ఎరువుల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో భారత్కి రష్యా అండగా నిలిచిందన్నారు. 25 ఏళ్లలో 22 సార్లు ద్వైపాక్షిక సమావేశాలు జరిగాయని అవే తమ బంధాన్ని చూపుతున్నాయన్నారు ప్రధాని మోడీ. 2 రోజుల పర్యటన ముగించుకున్న ప్రధాని మోడీ రష్యా నుంచి ఆస్ట్రేలియాకు పయనమయ్యారు. టీమిండియా కోచ్గా గౌతమ్ గంభీర్ను నియమించినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జైషా ఎక్స్ ద్వారా తెలిపారు. గంభీర్కు ఉన్న విశేష అనుభవం జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని, భారత క్రికెట్ను ఆయన తనదైన శైలిలో మరింత ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నామని జైషా పేర్కొన్నారు. గంభీర్ టీమిండియా హెడ్గా కోచ్గా 2 ఏళ్ల పాటు కొనసాగుతారు. ఇక ఇవి ఇవాల్టి సూపర్ ఫాస్ట్ 15 న్యూస్ విశేషాలు. చూస్తూనే ఉండండి. HM టీవీ వార్తాగదు నిజం తాగదు.